చమురు రంగంలో విదేశీ పెట్టుబడులకు ద్వారం తెచ్చే సంస్కరణలకు చట్టసభ్యులు ఆమోదం తెలపాలని వెనిజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ కోరారు. అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి పార్లమెంటులో ప్రసంగించిన ఆమె 2 సార్వభౌమ ఖాతాలను ఏర్పాటు చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. వాటిలో జమ అయ్యే నిధులను వెనిజువెలా పౌరుల సామాజిక భద్రత కోసం వెచ్చిస్తామని ఆమె వెల్లడించారు. చమురు విక్రయం ద్వారా సమకూరే నిధులను ఆరోగ్య సేవలకు మెరుగుపరిచేందుకు మౌలిక సదుపాయాల ఏర్పాటుకు వినియోగిస్తామని చెప్పారు. నికోలస్ మదురో హయాంలో జైల్లో నిర్బంధించిన వారిని విడుదల చేస్తామని డెల్సీ రోడ్రిగ్స్ తెలిపారు. అమెరికా దౌత్యానికి భయపడవద్దని చట్టసభ్యులకు అభయం ఇచ్చారు. వెనిజువెలా చమురు రంగంలో అమెరికా సంస్థలు $100 బిలియన్ పైగా పెట్టుబడులు పెడతాయని ఇటీవల అగ్రరాజ్యాధినేత ప్రకటించారు. అందుకు అనుగుణంగానే వెనిజువెలా ప్రభుత్వం చమురు రంగంలో సంస్కరణలకు పూనుకుంది.